మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఈ శుభవేళ మనం సమాజంలో తిరుగుతుంటాం, బంధువుల మధ్యలో తిరుగుతుంటాం. ఓ రకంగా చెప్పాలి అంటే కొంతమందికి మన పేర్లు గుర్తుంటాయి, కొంతమందికి మన పేర్లు గుర్తుండవు. కొన్నిసార్లు కొంతమందిని మనం పేరు పెట్టి పిలవగలుగుతాం, కొంతమందిని గుర్తుపెట్టి నవ్వుతాం తప్ప అతగాడి పేరు కూడా మనం వెంటనే చెప్పలేం. ఇట్లాంటి సంగతి జరుగుతూ ఉంటాయి కదా. ఇది మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ నీ జీవితంలో నువ్వు ఎవరితోనైనా సావాసం చేశాక అతను నీ పేరు గుర్తులేనట్టుగా వ్యవహరిస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? నీవైనా కొంతమంది అలా వ్యవహరించి పేరు ఎరగనట్టుగా, గుర్తు తెలియనట్టుగా వ్యవహరిస్తే బాధాకరంగా ఉంటుందిగా. అయితే విచిత్రం ఏంటంటే, నరుడువి గనక, నరాలాడుతున్న వ్యక్తివి గనక, నీ జ్ఞాపక శక్తి తక్కువ గనక నిశ్చయముగా కొంతమందిని గుర్తిస్తావు, కొంతమందిని పెరుస్తావు, కొంతమందితో ఆనందాన్ని పంచుకుంటావు. కానీ ఒక్క మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. దేవుడు తన గురించి చెప్పిన మాట ఏమిటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా తేటగా 27లో రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? నా గొర్రెలు నా స్వరమును వినును. అంటే దేవుడు చెబుతున్నాడు, నా గొర్రెలకు నా స్వరం వినును, నేను వాటిని పేరు పెట్టి పిలిచేదను, వాటిని నేను పేరు పెట్టి పిలిచేదను. ఎంత నమ్మకంగా, ఎంత దీవెనకరంగా ఈ పదం. దేవుడెవరు, మనం ఎవరు, మనం ఉన్న సమాజం ఎంత, మన పరిధి ఎంత? మనమే అందరి పేర్లు గుర్తుపెట్టుకోలేదుగా. కానీ జీవాధిపతి సృష్టికర్త సర్వసృష్టిని కలిగి చేసి ఇప్పటికి కోట్ల కొలది దాటి వెడుతున్నారే. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని పేరు పెట్టి పిలుస్తాను. అంటే నిన్ను పేరు పెట్టి పిలవగలంత జ్ఞాపక శక్తి, జ్ఞానం కలిగి నిన్ను మర్చిపోలేదుగా. 100 మందిలో కొంతమందిని గుర్తించలేవు, కానీ కోట్ల మందిలో కూడా ప్రభు నిన్ను గుర్తించగలిగి నిన్ను పేరు పెట్టి పిలవగలిగిన వాడు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో. ఒక్కోసారి కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు ఇన్ని కోట్ల మధ్యలో? నా బ్రతుకును ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంట. ఆయన అంటున్నాడు, నా గొర్రె అయితే నేను వాటి పేరు పెట్టి పిలవగలను. గొర్రె కాకపోతే అంటే అర్థం ఏమిటి? అందరూ తెలుసు, అందరి పేర్లు తెలుసు, కొందరిని పిలుస్తాడట, పలకరిస్తాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన గొర్రె అయి ఉండాలి. మనుషులు 2 రకాలుగా ఉంటారు. దేవునికి సమీపంగా ఉండేవాడు కొంతమంది, దేవునికి దూరంగా ఉండేవాడు కొంతమంది. పాపంలో మునిగి తేలేవాడు కొంతమంది, పాపాన్ని మానుకుని కడగబడి దేవుని బిడ్డగా మారినవాడు కొంతమంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తన రక్తం ద్వారా కడగబడిన గొర్రెలాంటి ఓ పవిత్రమైన జీవితం జీవించేవాడని ఆయన పేరు పెట్టి పిలవగలిగిన వారంట. ఎంత ఆశ్చర్యమండి. అంటే నేను నీకు చెప్పే సలహా, చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుందండి. నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నట్టేగా. మరి ఆ బ్రతికి కూడా నీ జీవితం ధన్యమవుతుందిగా. మనుషులు నీ పేరు పెట్టి పిలవాలని ఆ గుర్తింపు కొరకు ఆరాడబడుతున్నాం, కానీ కోట్ల కొలది సృష్టి చేసిన దేవుడు నిన్ను, నీ పిల్లలను పేరు పెట్టి పిలిస్తే అదో దీవెనకరమైన అనుభవేగా. మరి ఆయన గొర్రెగా నువ్వెందుకు మారకూడదు? ఆయన బిడ్డగా ఎందుకు ఆయన చెప్పు చేతల్లో ఉండకూడదు? ఇప్పుడైనా ఈ మాటలు విన్నాకైనా నా దేవుని జ్ఞాపకాల్లో నేనుండాలి, నా పిల్లలు ఉండాలి అనే ఆలోచన కలిగితే, ఇంతకు దేవునికి దూరంగా ఉన్నా ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి నీ పాప జీవితాన్ని ఒప్పుకొని పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగబడు, పేరు పెట్టి పిలుస్తాడు, నీ ముందుండి నడిపిస్తాడు. 3 మాటలు ఉన్నాయి అక్కడ. ఏమంటాడు తెలుసా? నా స్వరం ఆ గొర్రెలు వింటాయి, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను, అవి నడిచేటప్పుడు నేను ముందుంటాను. ఎంత గొప్ప విషయం! ప్రభువే నీ ముందుంటే, నీ పిల్లల ముందుంటే, నీ ప్రయత్నాల వ్యవసాయ వ్యాపారం ముందుంటే ఎంత బాగుంటుంది. ఆ కృప ఈరోజు ప్రభువు నీకు దయచేయబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన స్వరం నువ్వు వినగలగాలి. 2వదిగా నిన్ను ఆయన పేరు పెట్టి పిలవగలగాలి. 3వదిగా ఆయన నిశ్చయముగా నీకు ముందు నడవగలగాలి. ఈ కార్యం జరిగిన రోజున నీ జీవితం ధన్యమవుతుంది. ఇక అవసరాలని చెప్పక్కర్లేదు. ప్రతి విషయంలో ఎంత ధన్యుడివో, ఎన్ని మేలులు జరుగుతాయో. ఒక్క క్షణం ఆ గొర్రెలాగా మారగలిగితే ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ఈ రోజు నుంచి మీ దిశ దశ మారబోతుంది. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించి కాపాడండి. నీ గొర్రెల్లాగా ప్రజలు బ్రతికేట్టుగా, బలమైన కార్యం జరిగేటట్టుగా
కృప చూపి కార్యం చేసి మహిమ పొందండి. బిడ్డలను ఆశీర్వదించండి. ఆరాధనలో పాల్పొందిన కుటుంబాలను దీవెనకరంగా వర్ధిల్లేట్టుగా ఆరాధన ద్వారా ప్రజలు దీవించబడాలి. దేవుని సన్నిధికి రాలేని వారికి కూడా అవకాశం కలిగించండి. దీవెన, నెమ్మది, క్షేమం ఈ మాటలు ఎవ్వరు విన్నా ఆ కుటుంబాల్లో దీవెన ఉండాలి. వారు నీ గొర్రె ఉండాలి. నీ వారి ముందు నడవాలి. వారిని పేరు పెట్టి పిలవగలిగిన సన్నిహిత సంబంధం ఉండాలి. కార్యం చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.